హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు స్మోకింగ్లో ఇంకొక ప్యాటర్న్ ఎలా చేయాలో చూద్దాం. ఒక పేపర్ తీసుకొని మనం మామూలుగా హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈచ్ బాక్స్ ఎంత గ్యాప్ ఉండాలనేది మన ఇష్టం. చిన్నగా 1 సెంటీమీటర్ అయినా 2 సెంటీమీటర్స్ అయినా ఎట్లయినా తీసుకోవచ్చు. కాకపోతే స్క్వేర్ బాక్సెస్ మనం డ్రా చేసుకోవాలి వీడియోలో చూపెట్టినట్టు. సో ఇలా మనం హారిజంటల్గా డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వర్టికల్గా బాక్సెస్ డ్రా చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఒక బాక్స్ వదిలిపెట్టి నెక్స్ట్ బాక్స్ని హైలైట్ చేయాలి. అంటే మనం హైలైట్ చేసిన ప్లేస్లో మనం థ్రెడ్ని కుట్టాలన్నమాట. సో ఇలా నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకుంటున్నాము. సేమ్ ఈ మార్కింగ్ మనం మన క్లాత్ పైన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో చూపెడుతున్నాను. వీడియోలో చూపెట్టినట్టు మనం ఆల్రెడీ డ్రా చేసిన మార్కింగ్స్ మీద నుంచి మనం ఆ థ్రెడ్ని కుట్టుకోవాలి. మనం థ్రెడ్ని ఒక సైడ్ ముడేసుకోవాలి, ఇంకో సైడ్ మనం అలానే వదిలేయాలి, ఇలాంటి ముడేయకుండా. ఇలా సెకండ్ సైడ్ మనం కొంచెం థ్రెడ్ ముందే చెప్పినట్టు మరి ముడి వేయకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం డ్రా చేసిన అన్ని బాక్సెస్ని మనం ఇలా థ్రెడ్తో కుట్టుకోవాలి ఫస్ట్. ఇలా కుట్టుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఈజీగా ఉంటుంది. బాక్సెస్ డ్రా చేయడం ఒకటి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపెట్టినట్టు నేను డ్రా చేసిన బాక్సులు కొన్నింటిని నెటికి దారాలు కుట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారాలన్నింటినీ మనం పట్టుకొని లాగాలన్నమాట. అవి బాగా దగ్గరికి స్ట్రింక్ అయ్యేలాగా మనం ఈ దారాన్ని మనం ఒక సైడ్కు లాగాలి. ఇలా అన్ని థ్రెడ్స్ని ఒకేసారి లాగవచ్చు, లేదంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయినా మనం దాన్ని లాగాలి.
ఇలా అన్ని థ్రెడ్స్ని దగ్గరికి లాగిన తర్వాత మనం ఆ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ లైన్ వదిలిపెట్టి సెకండ్ లైన్ మీద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ కరెక్ట్ దగ్గరగా పట్టుకొని ఒక ముడి వేస్తున్నాను అనమాట. అంటే మనం ఈ ముడిలు ఆల్టర్నేట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ లైన్ దగ్గర ఇది వేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ థర్డ్ వన్ వదిలేసి మళ్ళీ ఫోర్త్ లైన్ దగ్గర మనం మళ్ళీ సేమ్ ఇలా ముడి వేయాలి. ఫస్ట్ లైన్ వదిలేసి సెకండ్ లైన్ దగ్గర ఫస్ట్ ఒక నాట్ వేసుకున్నాను. తర్వాత థర్డ్ వన్ వదిలిపెట్టి మళ్ళీ ఫోర్త్ దాని దగ్గర మళ్ళీ ఇప్పుడు ఒక నాట్ వేసుకుంటున్నాను. సో ఇలా మనకు ఎంతవరకు క్లాత్ అయితే ఉంటుందో అంతవరకు ఇలా ఆల్టర్నేట్గా మనం ముడి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఫస్ట్ లైన్ మనం అంటే ఒక రో మొత్తం వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ అండ్ థర్డ్ క్లాత్ని పట్టుకొని మనం ఎక్కడైతే ఆల్టర్నేట్ దగ్గర వదిలిపెట్టామో ఆ ప్లేస్లో మళ్ళీ ఒక ముడి వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం సెకండ్ అండ్ ఫోర్త్ దగ్గర వేసాం, మధ్యలో థర్డ్ మిగులుతుంది కాబట్టి ఆ థర్డ్
తర్వాత మనకు ఈ విధంగా డిజైన్ షేప్లో కనిపిస్తుంది. మనకు ఎక్కువ లోతుగా ఉన్నట్టు అనిపిస్తే మనం బాక్స్ సైజు చిన్నగా తీసుకున్నట్టయితే మనకింత లోతుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మన డిజైన్ చిన్న బాక్సెస్ తీసుకుంటే సింపుల్గా చిన్నగా మరీ ఎంత లోతుగా ఉండేటట్టు కనిపించదు. మనం 1 సెంటీమీటర్ తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం డిజైన్ ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం. డ్రెస్సెస్ మీద యూస్ చేసినవి ఆల్రెడీ. మనం థ్రెడ్ని ఇలా తీయాలన్నది ఎగ్జాంపుల్ ఇది. నేను వేరే ప్యాటర్న్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సహస్ర పికిల్స్ అండ్ పొడిస్ వాళ్ళు మనం చాలా తక్కువ రేటుకి బ్రాహ్మణ్ స్టైల్లో ఐటమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఇందులో ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మనకు కొరియర్ ప్రొవైడ్ చేస్తారు.